హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. ఈరోజు మనం పచ్చడి పెట్టుకుందాం రండి. నిల్వ పచ్చడి నువ్వుల పొడితో మామిడికాయ పచ్చడి చేద్దామండి. ఎలా చేయాలి, ఏమేం కావాలన్నది చూపిస్తాను రండి, చూసేద్దాం. 3 పెద్ద సైజు మామిడికాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి తూడిసి పక్కకు పెట్టుకున్నాను. ఎల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాను. ఇంకా కొన్ని ఎల్లిపాయలు తీసి పక్కకు పెట్టుకున్నాను. ఆవపొడి, అలాగే మెంతి పొడి, అలాగే జీలకర్ర పొడి, అలాగే నువ్వుల పొడి. ఈ పచ్చళ్ళలోకి మెయిన్గా మనం వేసేది నువ్వుల పొడే కాబట్టి ఇలా బరకగా పట్టుకోవాలి మిక్సీ. నువ్వులను వేయించి తీసుకున్నాను. అలాగే సాల్ట్. మనం మెయిన్గా యూస్ చేసేది నువ్వుల పొడే కాబట్టి ఇలా కాస్త బరకగానే పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. 1/2 లీటర్ వరకు. ఆయిల్ వేడెక్కిన తర్వాత కావాల్సినవి పోపు దినుసులు చూపిస్తాను రండి. కరివేపాకు, ఆవాలు, అలాగే ఎండుమిర్చిలు ఒక 5-6 ఇలా కట్ చేసి తీసుకున్నాను. జీలకర్ర, మెంతులు, వీటిని తాలింపుగా యూస్ చేద్దాం. ఇప్పుడు రండి, ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక 5-6 ఆవాలు వేసి ఇలా చెక్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు ఒక పిరికడన్ని ఆవాలు వేసుకుందాం ఆయిల్లోకి. అలాగే కొద్దిగా మెంతులను కూడా వేసుకుందాం. మెంతులు అనేవి కొంచెం తక్కువ వేసుకోవాలి. పిరికెడంతా జీలకర్ర ఇంకాస్త ఎక్కువనే వేసుకున్నాను. మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద, అలాగే ఎల్లిపాయలను కూడా ఆయిల్లోకి వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా స్టవ్ అనేది హైలో పెట్టుకొని ఇది చేసుకోవాలండి ప్రాసెస్. ఇప్పుడు మనము తీసుకున్న ఎండుమిర్చిలను కూడా వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలిపేసుకొని చేసేసుకుందాం. ఆయిల్ అనేది వేడిగానే ఉంది కాబట్టి వేయగానే తొందరగా అన్నీ ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఒక పిరిగడంతా కరివేపాకును కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు అనేది మనం ఏదైనా పప్పులో దీంట్లో ఏదైనా కర్రీస్లలో వేస్తే పిల్లలు తీసి పడేస్తారు కదా. ఇలా పచ్చళ్ళలోకి వేసుకుంటే అసలు తెలియదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఏదైనా పచ్చళ్ళు, ఏదైనా రోటి పచ్చళ్ళు ఏదైనా చేసినంటే కంపల్సరీగా కరివేపాకు వేస్తాను. పిల్లలకు తెలియదు కదా, తినేస్తారనేసి ఇలా వేస్తాను. ఇలా బాగా వేగిన తర్వాత ఆవపొడిని వేసుకుందాము. ఆవపొడి వేసుకొని అలాగే జీలకర్ర పొడి ఒక గరిటన్నర వరకు వేసుకుందాము. ఒక గరిట వేసుకొని ఇంకా 1/2 గరిట, ఇంకా 1/2 గరిట మెంతి పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఆయిల్లో బాగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా చూసారు కదా, కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని కూడా వేసుకుందాం. 2.5 గరిటెల వరకు సాల్ట్ని వేసుకున్నాను. నేను ఏదైతే కలుపుతున్నానో గరిట దాంతో 2.5 గరిటెలు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కారం కూడా వేసుకుందాం. గరిటెతో 1.5 గరిట వరకు కారం వేసుకుందాం. 2.5 గరిటెల సాల్ట్కు 1.5 గరిట కారం సరిపోతుందండి. ఇలా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. పచ్చళ్ళలో కంపల్సరీగా పసుపు అనేది యాడ్ చేయాలండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని దీంట్లోకి మెయిన్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడిని వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి నువ్వుల పొడి వేసుకొని బాగా కలిపేసుకుందాం. బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. చూడండి, ఇది చల్లారే వరకు ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత చూడండి ఎంత బాగా అయిందో. ఇప్పుడు దీంట్లోకి మనము తీసుకున్న మామిడికాయ ముక్కలని వేసేసుకుందాం. వేసేసి బాగా కలిపేసుకుందాం. ముక్కలకు అన్నింటికి కూడా, మామిడికాయ ముక్కలన్నింటికి కూడా బాగా పట్టాలి. పట్టించి ఇలా చూడండి, ఇలా బాగా పట్టే వరకు బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా ఇది రేపే ఓపెన్ చేసి చూద్దామండి. ఇప్పుడైతే బాగా కలిసిపోయింది కదా, పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఓపెన్ చేసి చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా తేలిన తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని కింద మీద అనేసి
ఆయిల్ సరిపోయిందా లేదా కూడా చూసుకొని ఇంకా ఆయిల్ కూడా వేసుకోవచ్చండి పైనుంచి. చూస్తున్నారు కదా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నువ్వుల ఆవకాయ పచ్చడి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పొడి వేసుకొని చేసుకునే ఆవకాయ పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. బాయ్.